హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తెలుసుకుందాం. అదే బ్లాక్ బాక్స్. రీసెంట్ టైమ్స్లో ఈ బ్లాక్ బాక్స్ గురించి చాలా న్యూస్ వింటూ ఉన్నాం. అసలు ఏంటి ఈ బ్లాక్ బాక్స్, ఎక్కడ యూస్ చేస్తారు అండ్ దీని బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్లాక్ బాక్స్ అనేది ఒక డేటా స్టోరేజ్ డివైస్. బ్లాక్ బాక్స్ని ఏరోప్లేన్స్లో యూస్ చేస్తూ ఉంటారు. ఈ బ్లాక్ బాక్స్ అనేది ఏరోప్లేన్ యాక్సిడెంట్స్ ఆర్ క్రాషెస్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. ఏరోప్లేన్ ఎలా క్రాష్ అయింది అనే ఇన్వెస్టిగేషన్లో ఈ బ్లాక్ బాక్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఏరోప్లేన్ క్రాష్ ఆర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అండ్ ఫ్యూచర్లో ఇలాంటి ప్రమాదాలని నివారించడానికి బ్లాక్ బాక్స్ని యూజ్ చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్లో ఫ్లైట్ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ కాక్పిట్లో జరిగిన కాన్వర్జేషన్ యొక్క వాయిస్ రికార్డింగ్స్ అన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఫ్లైట్ స్టార్టింగ్ నుంచి జర్నీ ఎండ్ అయ్యే వరకు కాక్పిట్ కాన్వర్జేషన్స్ అంతా స్టోర్ చేస్తుంది. మనం బ్లాక్ బాక్స్ అనే పేరు విని ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది అనుకుంటాం, బట్ నిజానికి ఈ బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్స్లో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ బాక్స్కి ఆరెంజ్ కలర్తో పెయింట్ చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ ఎయిర్ప్లేన్లోని సేఫెస్ట్ ఏరియాలో ప్లేస్ చేస్తారు. ఎయిర్ప్లేన్ వెనకాల భాగం వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్గా భావిస్తారు అండ్ ఫ్రంట్ పార్ట్ కాక్పిట్ హై ఇంపాక్ట్ ఉండే ప్లేస్గా భావిస్తారు. సో ఈ బ్లాక్ బాక్స్ని ఎయిర్ప్లేన్ బ్యాక్ సైడ్లో ఫిక్స్ చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ చాలా స్ట్రాంగ్ అండ్ ఇది ఒక 900 to 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫైర్ ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెంట్ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ అన్ని డీటెయిల్స్ని హోల్డ్ చేస్తుంది అండ్ ఓన్లీ అఫీషియల్స్ మధ్యలో ఓపెన్ చేస్తారు. సో ఆ ఇన్ఫో ఎవరికి యాక్సెస్ ఉండదు, కాబట్టి దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు. బ్లాక్ బాక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. FDR అంటే ఫ్లైట్ డేటా రికార్డర్. ఈ పార్ట్ ఫ్లైట్ రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ని స్టోర్ చేస్తుంది. ఫ్లైట్ పారామీటర్స్ లైక్ ఫ్లైట్ స్పీడ్, ఆల్టిట్యూడ్, ఫ్యూయల్ బ్యాలెన్స్, ల్యాండింగ్ గేర్ డీటెయిల్స్, ఇలాంటి ఫ్లైట్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ FDRలో స్టోర్ అవుతాయి. సెకండ్ పార్ట్ CVR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇందులో పైలట్స్ కాన్వర్జేషన్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ ద జర్నీ నుంచి ఎండ్ వరకు అన్ని రికార్డ్ అయ్యి స్టోర్ అవుతుంది. పైలట్స్ మధ్య కాన్వర్జేషన్, పైలట్స్ ATCతో చేసిన డిస్కషన్ అన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ బ్లాక్ బాక్స్ నుంచి డేటా రిట్రీవ్ చేసి ప్రాబ్లం ఏంటి అని, క్రాష్కి కారణం ఏంటి అనే డీటెయిల్స్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఇదండి ఈరోజు కంటెంట్. మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.